డోర్ టు డోర్ ప్రోగ్రాంలో భాగంగా 20వ వార్డులో మా వార్డులోకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, వివిధ నాయకులందరికీ కూడా, అన్ని వార్డుల నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానంతో పాటు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా వార్డులో మన ఎమ్మెల్యే గారితో డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని మేము విచారించడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా డోర్ టు డోర్ ప్రోగ్రాంలో స్త్రీ శక్తి అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ప్రజల ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే గ్యాస్ సిలిండర్ల పథకం అయితేనేమి, ఇలా అన్ని పథకాలు కూడా మా వార్డులో అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూడా మనం ముఖ్యమంత్రిగా చేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీనికి సిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సందేశం మేరకు నాయకులందరూ తమ తమ పరిధిలో ఉన్న వార్డులో, తమ పరిధిలో ఉన్న పంచాయతీలో, తమ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలో తిరగడం జరిగింది. ఈరోజు మెయిన్ బజార్ మదనపల్లి టౌన్, అదేవిధంగా 17, అదేవిధంగా 18, 20 3 వార్డులు తిరగడం జరిగింది. ఈ 3 వార్డులో ప్రజా సమస్యల పట్ల, ప్రజా అవసరాల పట్ల పూర్తిగా ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలన దక్షతలో భాగంగా నిత్యం ప్రజల్లో ఉన్నాం. తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. గ్రామ సమస్యలపైన పనిచేస్తున్నాం, పట్టణ సమస్యలపైన పనిచేస్తున్నాం. ఈరోజు మదనపల్లి పట్టణానికి దాదాపు ఒక 50 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ఒక మహర్దశ. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ఏ సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఇదే కాకుండా అసెంబ్లీ సాక్షిగా మదనపల్లి సమస్యలు పూర్తి స్థాయిగా గలం విప్పి ప్రపంచమంతా వినేటట్టుగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఏ సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మాటలు చెప్పిన గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా కాదు, ఈరోజు ప్రజల్లో ఉన్నా, ప్రజల్లో ఉంటా, ప్రజల్లో సమస్యలపైన పనిచేస్తా అని చెప్పి మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నాయకులు కూడా నేను అదే కోరుతున్నాను. తెల్లవారి మీరు ఖచ్చితంగా 9 నుంచి 10 గంటల వరకు, లేదా 8 నుంచి 9 గంటల వరకు వార్డులో తిరగండి. 10:30 నుంచి 11:30 వరకు మీరు ఖచ్చితంగా సచివాలయాల్లో ఉండండి. ప్రజా సమస్యలపైన అడగండి. సమస్యలు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించండి. అదే నాయకత్వ లక్షణం. తెల్లవారి ఏ నాయకుడు తమ ప్రజలకు కలవడో అతని నాయకత్వ లక్షణాలు కాదు. దయచేసి మనం అందరం కలిసి ఒక మంచి పరిపాలనకు అందరూ కలిసి ముందుకు నడుస్తాం. మా నాయకులు కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. చూడండి ఎంతమంది నాయకులు ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా వాళ్ళు నిత్యం నాతో ఉండారు. ప్రజలపైన, ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నారు. ఇంకా బాధ్యతగా పనిచేస్తానని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నారు.